హైవేస్ ఈరోజు ఐఏఎస్ షమీరా హత్య కేసు సంబంధించి కోర్టులో వాయిదా ఉంది కదని చెప్పేసి చెక్ చేస్తే అది నిన్న, బట్ ఈ రోజు కన్నా చెక్ చేస్తే అది ఎక్కడ కనపడదు. కమింటూ జగన్మోహన్ రెడ్డి అతను నేను ఉంటే అది ఈ రోజుకి వాయిదా వేశారు. తీరా ఈ రోజు నుంచి మరలా జూలై 1కు వాయిదా వేశారు. అయితే ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన డ్రైవర్ రమణారెడ్డి కానీ వీళ్ళతో పాటు కారున్నటువంటి పేరు నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి ఎవరి మీద చర్యలు తీసుకోవద్దు, వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మరలా చెప్తున్నా, కొన్ని విషయాలలో కోర్టులు ఏం చేస్తాయంటే అప్పటికప్పుడు డెసిషన్స్ ఇస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే ఎక్కువ రోజులకి వాయిదా వేస్తాయి. ఇంకొన్ని మాత్రం వీళ్ళు ఒక 4-5 రోజులకి అన్నట్టుగా చెప్తా ఉంటారు. ఏంది అన్నప్పుడు ఎవరు ఇక్కడ పిటిషన్ వేసింది అన్నది ఒకటి, ఏ కోర్టు అన్నది ఒకటి, ఓవరాల్గా అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకేవో పనిచేస్తూనే ఉంటాయి. బట్ ఐఏఎస్ షమీరా విషయంలో న్యాయం ఎదురు చూస్తూ ఉన్నా. మరి ఆ కేసు అప్డేట్ ఏమైంది ఏంటి అన్నది నా ఫ్రెండ్స్ని అడిగాను, తెలిసిన లాయర్లను అడిగాను, మీడియాలో చెక్ చేశాను, జర్నలిస్ట్ గ్రూప్లో చెక్ చేశా, ఎక్కడ కూడా కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం రేపు జూలై 1న క్వాష్ అంటే ఈ కేసు కొట్టేయండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను కారులో ఉన్నా, నాకేం తెలియదు, అండ్ గుంపులో అనుకోకుండా జరిగిన తొక్కిసలాట గుంపులో అనుకోకుండా కారు కింద పడ్డాడు అన్నట్టు వాటర్ వీడియోస్ ఏదో పెట్టారు. కేసు కొట్టేయాలా లేదా, కేసు విచారణ చేయాలా లేదా, ఈ కేసులో నేను ఎక్యూజ్గా ఉంచాలా లేదా, ఇవన్నీ కూడా రేపు జూలై 1న తెలుస్తాయా లేదా అప్పుడు కూడా వాయిదా వేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.